అందరికీ నమస్కారం అండి. ప్రెజెంట్ అయితే మన మంగళం రోడ్లో అయితే ఉన్నామండి. మన మంగళం కరకంబాడి రోడ్ అనేది మన తిరుపతిలోనే చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చండి. మన మంగళం రోడ్‌లోని డీమార్ట్‌కి ఆపోజిట్‌లో మనకొక డూప్లెక్స్ హౌస్ అనేది సేల్‌కి రావడం జరిగిందండి. డీమార్ట్‌కి ఎగ్జాక్ట్‌లీ వాకబుల్ డిస్టెన్స్‌లో అంటే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లో అయితే మనం హౌస్ దగ్గరకైతే చేరుకోవచ్చు. సరౌండింగ్స్ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా అయితే డెవలప్ అవుతుందండి ఈ ఏరియా అనేది. మన డీమార్ట్‌కి ఆపోజిట్‌లో ఉన్న 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్‌లో మనకి హౌస్ అనేది రావడం జరుగుతుందండి. మన హౌస్ ఫ్రంట్ రోడ్ చూసుకుంటే మనకి 60 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్‌తో అయితే ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే డూప్లెక్స్ అయితే రావడం జరుగుతుందండి. అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే 2 BHK అయితే రావడం జరుగుతుందండి. 2 BHK ఇండివిజువల్గా అయితే రావడం జరుగుతుంది. స్టెప్స్ అనేవి మనకి సపరేట్గా అయితే ఇచ్చున్నారండి. మనకి సైడ్ ఎలివేషన్ చూసుకుంటే మన హౌస్ యొక్క డిజైన్ అనేది బ్యూటిఫుల్గా అయితే కనబడుతుందండి. అండ్ మనకి మెయిన్ గేట్ చూసుకుంటే ఎస్ఎస్ అయితే ఇచ్చున్నారండి. బ్యూటిఫుల్ డిజైన్తో మనకి ఎస్ఎస్ సేఫ్టీ గేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ ఒకసారి చూసుకుంటే 19కి 60తో 31.5 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అండి. వాళ్ళు ఓన్గా ఉండడానికి అయితే కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. మనకి స్టెప్స్కి కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అది కూడా మనకి ఎస్ఎస్తో అయితే రావడం జరుగుతుంది. చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చున్నారండి. విత్ కాంపౌండ్ వాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే టీక్ వుడ్తో అయితే రావడం జరుగుతుందండి. మనకి డిజైన్ కూడా చాలా హెవీగా అయితే ఇచ్చున్నారండి. మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్తో అయితే మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ అయితే చేస్తున్నారండి. మెటీరియల్ అంతా చాలా హెవీగా అయితే ఇచ్చున్నారండి. మనకి మొత్తం వర్క్ అంతా కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మొత్తం మనకి హౌస్ మొత్తం కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారండి. మనకి ఎంటర్ అవగానే మనకి లివింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే ఇచ్చున్నారండి. మనకి టీవీ యూనిట్ డిజైన్ చూసుకున్న మంచి లుక్తో అయితే రావడం జరుగుతుంది. మనకి విండోస్ అన్నీ కూడా మనకి టీక్ వుడ్తో అయితే రావడం జరుగుతుందండి. విత్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చున్నారండి. మనకి పిఓపి వర్క్స్ అండ్ వుడ్ వర్క్స్ అన్నీ కూడా హౌస్ మొత్తం కూడా చేస్తున్నారండి. మనకి హాల్ అయితే 2 విండోస్ అయితే రావడం జరుగుతుంది. మనకి వెంటిలేషన్కి ఇబ్బంది లేకుండా మనకి విండోస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి లోపలికి ఎంటర్ అవగానే మనకి బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. మనకి బెడ్రూమ్లో కూడా మొత్తం వుడ్ వర్క్ అండ్ పిఓపి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి బెడ్రూమ్స్ అన్నిటికీ కూడా మనకి టీకుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి వాష్రూమ్ చూసుకుంటే కామన్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి వాల్ టైల్స్ అయితే అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి శానిటరీ అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకి బాత్రూమ్ యొక్క డోర్స్ చూసుకుంటే మనకి WPVC డోర్స్ అయితే ఇచ్చున్నారండి. నెక్స్ట్ మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మనకి డైనింగ్ ఏరియా పక్కనే చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. విత్ పూజా రూమ్ అయితే ఇచ్చున్నారండి. సపరేట్గా అయితే ఇచ్చున్నారు. మనకి లోపల స్టెప్స్ చూసుకుంటే మనకి గ్రనైట్ స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. విత్ ఎస్ఎస్ రైలింగ్స్ అయితే ఇచ్చున్నారు.
సపరేట్ పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి మంచి స్పేషియస్ పూజా రూమ్ అయితే ఇచ్చున్నారు. కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి కిచెన్ చూసుకుంటే మనకి మోడర్న్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టాప్ అండ్ బేస్ క్యాబినెట్స్ చూసుకుంటే అన్నీ కూడా మంచి క్వాలిటీ వుడ్ అయితే యూస్ చేస్తున్నారండి. విత్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే యూస్ చేస్తున్నారు. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. మనకి చిమ్నీకి అండ్ వాటర్ ప్యూరిఫైయర్కి అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. నెక్స్ట్ మనం యూటిలిటీ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. ఈ సేఫ్టీ పర్పస్ మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ గార్డెనింగ్ టైప్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ లుక్ని అయితే ఇస్తుంది. ఇది సిట్అవుట్ ఏరియా కూడా మనం చేసుకోవచ్చు అండి. మనకి సపరేట్ బోర్ అండ్ సంప్ అయితే ఇచ్చున్నారండి. సేఫ్టీ పర్పస్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు. విత్ కాంపౌండ్ వాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి ఓన్ కన్స్ట్రక్షన్కి అయితే చేసుకున్నారండి. మంచి క్వాలిటీ వర్క్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. మనకి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి. విత్ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు. ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. విత్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి. బాల్కనీ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి పిఓపి డిజైన్స్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారండి. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. మనకి వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూస్ చేస్తున్నారండి వాష్రూమ్స్లో. నెక్స్ట్ మనకి ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. విత్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ స్టెప్స్ మీద కూడా మనం ఈ డైరెక్ట్గా కూడా మనకి బెడ్రూమ్లో అయితే యాక్సెస్ అవుతుందండి. మొత్తం వుడ్ వర్క్ అండ్ పిఓపి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. మనకి వాష్రూమ్ చూసుకుంటే మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. విత్ బాత్ టబ్ కూడా వస్తుందండి మనకి వాష్రూమ్లో. బాత్ టబ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. శానిటరీ చూసుకుంటే అన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. వాల్ టైల్స్ చూసుకుంటే మనకి అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. బ్రాస్ హ్యాండిల్స్ అయితే ఇచ్చున్నారండి మన బెడ్రూమ్స్ అన్నిటికీ కూడా. మనకి మెయిన్ డోర్స్ అన్నీ కూడా మనకి బ్రాస్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది. మన పిఓపికి అన్నిటికీ కూడా మనకి ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం హౌస్ మొత్తం కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకి హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. 31.5 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుంది. 2 crore 10 lakhs అయితే చెప్తున్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది.
మనకి సరౌండింగ్స్ అంతా కూడా చూసుకుంటే అన్ని అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్తో వెరీ క్లాసీ ఏరియా అని చెప్పుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ మనకి డీమార్ట్కి ఆపోజిట్లో అయితే ఈ రోడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకి ఈ 60 ఫీట్ రోడ్కే మనకి హౌస్ అనేది రావడం జరుగుతుందండి. లోన్ చూసుకున్నా మనకి 1.5 CR వరకు మనమే ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఇదైతే మనకి ఇండివిజువల్ హౌస్ విత్ డబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీక్ వుడ్ అయితే ఇచ్చున్నారండి. విత్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేస్తున్నారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి 3 years అయితే అవుతుందండి. మనకి ఎంటర్ అవగానే మనకి బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి అన్ని కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. విండోస్ అన్ని కూడా మనకి టీక్ వుడ్తోనే చేయించున్నారండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మనకి లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. మంచి స్పేషియస్గా అయితే ఈ లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. మోడరేట్గా అయితే వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారండి. ఇదైతే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. ఈ హౌస్ అంతా కూడా మనకి రెడ్ బ్రిక్స్ యూస్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. మనకి కిచెన్ చూసుకుంటే మనకి మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి. విత్ టాప్ అండ్ బేస్ క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రనైట్ కౌంటర్ టాప్ అయితే రావడం జరుగుతుంది. మనకి క్యాబినెట్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే యూజ్ చేస్తున్నారండి. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి యూటిలిటీ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. విత్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హౌస్ మొత్తం కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు ఈ హౌస్ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. ఆర్ మీరు లోన్స్ కోసం చూస్తున్న మార్టిగేజ్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, మన హౌస్ కన్స్ట్రక్షన్ కోసం లోన్స్ కోసం చూస్తున్న మమ్మల్ని సంప్రదించగలరు. నెక్స్ట్ మనం టెర్రస్ మీదకి అయితే వెళ్దామండి. ఇక్కడ నుండి మనకి తిరుమల హిల్స్ అయితే విజిబుల్ అయితే అవుతాయండి. సరౌండింగ్స్ అన్నీ కూడా మనకి ఇండివిజువల్ హౌసెస్ అండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్తో అయితే, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్తో అయితే ఈ సరౌండింగ్స్ అనేది ఉందండి. అండ్ మనకి హౌస్ అనేది మనకి 60 ఫీట్ రోడ్కే రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు డీమార్ట్ అండి. డీమార్ట్కి ఆపోజిట్లో ఉన్న ఈ రోడ్లో అయితే హౌస్ అనేది రావడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 2 crore 10 lakhs అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.